ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మసాలా టీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి అల్లము, జాకాయ అంటారు కదా, జాపత్రి అన్నమాట. జాకాయ నుంచి వచ్చేదే జాపత్రి. సో ఇలాచి, క్లోవ్స్, కార్డిమమ్, అలాగే తులసి పైన ఉండే ఫ్లవర్ లాగా వస్తాయి కదా, అవి అయినా యూస్ చేసుకోవచ్చు, లీవ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మసాలా వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలి. మనం మిల్క్ ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మిల్క్ తీసుకోవాలన్నమాట. సో అట్లా యాడ్ చేసుకొని, సో మార్నింగ్ నాకు ఈ మసాలా కాకపోయినా నేను కంపల్సరిగా మాత్రం కార్డిమమ్ యూస్ చేస్తాను. సో డయాబెటిక్ వాళ్ళకి అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంతకుముందు అంటే రెగ్యులర్గా తర్వాత ఈ మసాలా చాయ్ ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, జాకాయ కదా, దాంట్లో అయితే చెప్పలేని అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. లేడీస్కి చాలా అంటే చాలా మంచిది అనమాట. సో కొంతమంది ఏంటంటే మిల్క్ బాయిల్ అయిన తర్వాత అయ్యేటప్పుడు టీ పౌడర్ యాడ్ చేస్తారు. సో ఇలాగైనా సరే మనము టీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. సో అట్లా వేసుకున్న తర్వాత మిగిలిన మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవడమే. సో ఇక్కడ మన ఇష్టం, అక్కడ ఒకటి అన్నీ కంపల్సరీగా ఉండాలని లేదు. ఓన్లీ చెక్క, మొగ్గ, లవంగా అయినా యూస్ చేసుకోవచ్చు, తులసి ఆకులతో కానీ, ఇంకా కొంతమంది మిరియాలు, మింట్ లీవ్స్ అవన్నీ యాడ్ చేస్తారు. అదంతా కలిపి ఒకసారి నేను పౌడర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది. సో జాకాయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాయ మొత్తం వేసేది, దాంట్లో నుంచి కొంచెం పీస్ మాత్రమే వేయాలన్నమాట. సో ఏది మనము అతి మోతాదులో తీసుకోకూడదు ఫ్రెండ్స్. లిమిటెడ్గా తీసుకుంటే మన హెల్త్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో నేను చాలామంది సొంటి యూజ్ చేస్తారు, కానీ నేను సొంటి కన్నా ఫ్రెష్ జింజర్ అలాగా గ్రేట్ చేసి వేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. చాలామంది సొంటి పౌడర్ కానీ, సొంటి అంటే ఎక్కువ పౌడర్ యూజ్ చేసి పెట్టుకున్నట్లయితే, సో నేను మాత్రం ఫ్రెష్గా జింజర్ని యూజ్ చేస్తాను. సో అట్లా స్ట్రైనర్ పెట్టేసేసి మనం ఒక 10 minutes తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట, మన టీ ఎంతవరకు వచ్చింది. ఎగ్జాక్ట్ 10 minutesలో అయిపోతుంది. సో నేను స్ట్రైనర్ అలా పెట్టేసి తర్వాత మా హౌస్ క్లీన్ చేయడానికి వెళ్ళిపోతాను. అంటే ఇంటి ముందు ముగ్గు వేయడానికి, అది వేసి వచ్చే లోపల మరిగిపోతుంది అనమాట. క్లీన్ చేసుకొని వచ్చే లోపల స్ట్రైనర్ పెట్టడం వల్ల అదొక అడ్వాంటేజ్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో టీ అయితే పొంగదు అనమాట. సో అదొక బెనిఫిట్ దానివల్ల. ఇంతకుముందు అయితే మేము నించొని స్పూన్తో తిప్పుకుంటూ ఉండేవాళ్ళం, అంత అవసరం అయితే లేదు. సో ఇట్లా పెట్టుకుంటే ఆల్మోస్ట్ అది అలాగా మరుగుతూనే ఉంటుంది అనమాట. సో అట్లా మరిగించుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా టీ అవ్విందంటే మనకి పైన లేయర్ వచ్చేస్తుంది. సో ఇంకా మనకి టీ పర్ఫెక్ట్గా వచ్చిందని. సో ఇంతకుముందు మేము ఇది 3 times, అంటే హెడేక్గా ఉన్నప్పుడు కానీ, మనకి కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఈ మసాలా టీ తాగితే చాలా అంటే చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట. సో మన బెంగళూరు క్లైమేట్ గురించి తెలిసిందే కదా. సో నాకైతే కోల్డ్ విపరీతంగా ఉండేదన్నమాట. సో 3 times అయినా యూస్ చేసేవాళ్ళము. సో మరీ రెగ్యులర్గా ఎందుకని 2 times, మార్నింగ్ ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో అది అయిపోయింది, మరిగిపోయే 10 minutes అయిపోయింది. సో ఇంకా దీన్ని ఇంకొక బౌల్లోకి మనము ఫిల్టర్ చేసుకుంటాం. చిన్నప్పుడు నేను తిరగొట్టేటప్పుడు అయితే ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం ఉన్నాయి. మా నాన్నగారికి తిరగొట్టి ఇచ్చేదన్నా. మా నాన్న గుటకని తాగి, ఏం నాన్న తాగేసావు అంటే, నువ్వు అంతసేపు సో నాకు ఆ సౌండ్ అంటే ఇష్టం, అందుకే నేను ఇక్కడ అన్మ్యూట్ చేశాను అనమాట. సో సౌండ్ చాలా బాగుంటుంది కదా. సో దట్ ఈస్ ద మసాలా టీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టిప్ చెప్తున్నాను. ఇవేంటంటే వెట్ టిష్యూస్ కదా. సో ఎప్పుడు మనము స్టవ్ని
సోప్ వేసి కడుగు అవసరం లేకుండా సో ఈ వెట్ టిష్యూ తోటి మనం వంట అయిపోయిన వెంటనే ఇలా క్లిప్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. సో నాకు ఈ వెట్ టిష్యూస్ ఇక్కడ ఎందుకు ఎలా అడ్వాంటేజ్ అంటే మాకు ఈ ఇక్కడ ఈ హౌస్లో ఏంటంటే షింక్ అటాచ్ అయ్యి లేదనమాట, అసలు వాటర్ పోవడానికి కూడా లేదనమాట. సో ఈ వెట్ టిష్యూస్తోనే మేము క్లీన్ చేసుకోవాలి. సో నేను మా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ టిప్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ టిప్ బాగా నచ్చింది. మీకు